శ్రీకాకుళం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు సంతబొమ్మాలి మండలం జగన్నాథపురం గ్రామం చెరువును తలపిస్తోంది. వరద నీరు భారీగా చేరడంతో గ్రామంలోని రహదారులన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇదే సమస్యను గత కొంతకాలంగా తాము ఎదుర్కొంటున్నామని పాలకులు, అధికారులు తక్షణమే స్పందించి తగు చర్యలను తీసుకోవాలని కోరుతున్నారు. ఈశ్వర్ రెడ్డి, స్ఫూర్తి న్యూస్, సంతబొమ్మాలి. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పిలుపునిచ్చారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా శుక్రవారం నాడు జిల్లా ఎస్పీ చొరవతో పోలీసు ఉద్యోగులు, వారి కుటుంబాలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. తిరుమల మెడికల్ వైద్యుల సహకారంతో 120 మందికి ఈసీజీ, బీపీ, రక్త పరీక్షలు, స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించారు. న్యూస్, విజయనగరం. లాస్ట్ యాంగ్జైటీ చెప్తాం, ఆల్కహాల్. ఇది ఏంటంటే వర్క్ అవర్స్ ఎక్కువ అవడం వల్ల స్ట్రెస్లో కొంతమంది తీసుకుంటారు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్. బట్ థింగ్ ఏంటంటే దాని దుష్ప్రభావాలు ఏమున్నాయి, స్మోకింగ్ వల్ల ఏమవుతుంది మీకు తెలియజేస్తే చాలా మంది కూడా తగ్గించుకుంటారు. దీంట్లో భాగంగా ముందు ఎనీ కంట్రీలో ఏంటంటే ఎవరి ఇయర్ స్క్రీనింగ్ ఉంటుంది. కొన్ని డిసీజెస్ 50 years దాటిన తర్వాత కొన్ని డిసీజ్ స్క్రీనింగ్ ఉంటుంది. 50 years దాటిన వాళ్ళందరికీ కూడా స్క్రీనింగ్ కార్డు కొలనోస్కోపీ ఉంటుంది. ఇక్కడ వెస్టర్న్ కంట్రీస్లో కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి క్యాన్సర్స్ ఎక్కువ ఉంటాయి. కానీ స్క్రీనింగ్ వల్ల వాళ్ళంతా కంట్రోల్ చేయగలుగుతారు. వేరే మన కంట్రీలో ఇంకా అంతవరకు లేదు. వీఆర్ దేర్ టు సపోర్ట్. మేము ప్రొఫెషనల్లో ఉన్నాగా మేము అవైలబుల్ అండ్ వీ హ్యావ్ ఎ టైప్ విత్ ఏపీఎస్, ఆరోగ్య భద్రత. ఈరోజు ఇక్కడ జాయిన్ అయినాక ఫస్ట్ టైం మన జిల్లా పోలీస్ కోసం మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. సో దానికి కారణం ఏంటంటే నార్మల్గా పోలీస్ ఈజ్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ది ఫిటెస్ట్ పీపుల్ ఇన్ ద సొసైటీ. అంటే అది రిక్రూట్ అయినప్పుడు వెన్ పీపుల్ ఆర్ రిక్రూటెడ్ ఇన్ టు పోలీస్ కోర్స్, సో దే ఆర్ వన్ ఆఫ్ ది ఫిటెస్ట్. అండ్ వెన్ దే రిటైర్ దే ఆర్ వన్ ఆఫ్ ద అన్ఫిటెస్ట్, మోస్ట్ అన్ఫిట్ పీపుల్. మనం ఏమైనా ఏ సర్వీస్ అయినా చూస్తే, ఏ ఉద్యోగం అయినా చూస్తే, సో మోస్ట్ అన్ఫిట్ విల్ బి పోలీస్ మ్యాన్ బై ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్. శీతోష్ణ స్థితి వేడెక్కకుండా యువత కృషి చేయాలని, పర్యావరణ హితంగా జీవించాలని, మొక్కలను నాటి వాటిని పెంచాలని, చెట్లను కాపాడుకోవాలని డాక్టర్ ఎంబీవి మురళీమోహన్ పేర్కొన్నారు. ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ ప్రతినిధి అయిన మురళీమోహన్ శీతోష్ణ స్థితి వేడెక్కకుండా యువత కృషి చేయవలసిన అవసరం ఉందని అన్నారు. శుక్రవారం నాడు విశాఖ నగరంలో పెదవాల్టేర్లో కేడీపీఎం ఉన్నత పాఠశాలలో వ్యూస్, ఎన్జిఓ, ఆస్ట్రేలియన్ కాన్సులేట్, జనరల్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన యూత్ ఫర్ క్లైమేట్ చేంజ్ వర్క్షాప్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ధనుజయ్ కుమార్, స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. ఈ క్లైమేట్ చేంజ్ 2 రోజుల క్రితం వరల్డ్ లంగ్ డే అని చెప్పి ఒక డేని మేము సెలబ్రేట్ చేసాం, పాటించాం. దాని ఉద్దేశం ఏంటంటే దేశంలో ఉన్న ప్రజలందరికీ ఆస్తమా, ట్యూబర్క్లోసిస్, సిఓపిడి, క్యాన్సర్ ఇటువంటి వ్యాధులు ఎందువల్ల వస్తున్నాయో జనానికి తెలియజేయడం కోసం. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్లో ముఖ్యమైన భాగం ఏంటంటే మన వాతావరణంలో మనం గాలి పీలుస్తూ ఉన్నాము. మనం పీల్చే గాలి ఏంటి? ఆక్సిజన్తో పాటు మనం పీల్చే గాలిలో అధిక శాతం నైట్రోజన్ ఉంటుంది. గుడ్ మార్నింగ్, మై నేమ్ ఇస్ మొహమ్మద్ అంజు, 9th క్లాస్ ఫ్రమ్ కేడీపీఎం హై స్కూల్. ఈరోజు మాకు ఎన్విరాన్మెంట్ గురించి చెప్పారు. దానివల్ల మనకు చాలా యూజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ ఇక్కడ పాడైపోతుందంటే అది హ్యూమన్ బీయింగ్స్ వల్లే. మనం చెట్లు నాటితే చాలా యూజెస్ ఉన్నాయి. ఎన్విరాన్మెంట్ క్లీన్ గా ఉండాలంటే అది మన వల్లే అవుతుంది. ఇప్పుడు చాలా చెప్పారు మేము ఎలాంటి పనులు చేయాలి ఏంటి అని. మేము ఎలాంటి చెత్త వాడేసిన చెత్తని ఎలాగా రీసైకిల్ చేయాలో కూడా చెప్పారు. మనం చెట్లు అవి కొట్టకూడదు అని. ఇలా చెట్లు అవి కొడితే భూమి అది వేడెక్కి మంచు పర్వతాలు అవి కరిగి మనకి తుఫాన్ల కింద అట్ల కింద వచ్చి చాలా వరకు
విలేజెస్ అవి మునిగిపోతున్నాయని కూడా చెప్పారు. వాటి కోసం మనం చెట్లు అవి నాటి ఉంచాలి. ఇంకా వేస్ట్ చేసిన చెత్తని మనం కాలాలో వాటిలో పడేయకుండా నీట్ గా ప్యాక్ చేసి అవన్నీ సపరేట్ చేయాలి. ఇంకా చాలా వరకు Please like, share, subscribe our channel.